అందరికి శనార్థులు బాగురా అంతా ఇక దసరా పండుగ అయితే అదే మన బతుకమ్మ పండుగ అయితే మూత మోగిస్తుర్రు. ఇక అడుగడుగున బుడియ బావులు అన్నట్టు ఇక అడుగడుగున ఇక వినాయక చవితి మా విగ్రహాలుగా కట్టబెట్టుకుర్రు. ఇప్పుడు గల్లీ గల్లీకి బతుకమ్మ పండుగ రామ సక్కదనంగా చూడ ముచ్చటగా ఇక చిన్ననాటి సోపదిగాళ్ళు కలుసుకొని తీరొక్క శుద్ధులు చెప్పుకుంటా ఆకాశంలో సుక్కలు తొంగి చూసే విధంగా బతుకమ్మ పండుగ చేసుకుంటుర్రు తెలంగాణ వ్యాప్తంగా. ఇక ఈ సంబరాలతో పాటు ఇక మరి ఇవాళ మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మూతలో ఇవాళ మరి ఎవరికి మధ్యాహ్నం మూత పడబోతుంది ఏంది ఏం కథ ఒక్కసారి మనం కదా మహాపత్రికలో ఏం రాసుకొచ్చిరయ్యా ఆయమన్న వార్త అంటే కేటీఆర్ అరెస్టు తప్పదు. ఎవరంటుర్రు? కాంగ్రెస్ పార్టీ పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. ఏమన్నాడో ఒకసారి మనం కూడా ఇందాం. ఇగోది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ అరెస్టు తప్పదని అన్నారు. ఢిల్లీలో గురువారం మీడియాతో చిట్చాట్ నిర్వహించిన ఆయన పలు కీలక అంశాలపై ముచ్చటించారు. ఫోన్ ట్యాపింగ్ చేసి కేటీఆర్ ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయం ఏఐసిసి పరిధిలో ఉందని సరైన సమయంలో సరైన నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. డిసిసిల అంశంపై అక్టోబర్ 4వ తేదీన 22 మంది అబ్జర్వర్లు తెలంగాణలో పర్యటిస్తారని వెల్లడించారు. ముందుగాల కేటీఆర్ అరెస్టు తప్పదు అంటారు. అసలు ఎట్లా ఏంది ఏం కథ అనేది మనం మరి ఒక బీఆర్ఎస్ కోయ లైన్లో తీసుకుందాం. ఇక మరి గెలిచిన కారణం కూడా ఇక తప్పదు పాయ అని కూడా వీళ్ళనికి వస్తుర్రు. మరి అసలు నిజంగానే అయిందా కాలేదా? నేను ఏ తప్పు చేయలేదు, నేను కడిగిన ఆనిముత్యాన్ని నేనేమో ఆయన చెప్పుకుంటుండు, తప్పదనేమో వీళ్ళు ఏళ్ళ పడంతరం గడుపుతుర్రు. అసలు ఏం నడుస్తుంది ఏం కథ? ఒక్కసారి లేతాకుల రఘుపతి బీఆర్ఎస్ కోయాగా రాష్ట్ర నాయకులు ఏమంటాడో చూద్దాం. శనార్థి సారు అన్న, గుడ్ మార్నింగ్ అన్నగారు, చెప్పండి. మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు అన్న. ఇప్పుడు ఏం లేదు కానీ మన పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ ఏమంటుండంటే ఇక దగ్గరికి వచ్చింది కేటీఆర్ అరెస్టు తప్పదు, ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్ తప్పు చేసిండు కాబట్టి ఇక పాపం పండమండే ఎలా అయ్యింది అనేది ఇప్పుడు పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. ఏం చెప్తావా ఆయనకు? మహేష్ కుమార్ గౌడ్ గారికి ఒక విన్నపం ఏంది, వాళ్లకు పరిపాలన చేత అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అనుభవం లేదు. కేవలం ఆరోపణలు చేయడము, బట్టగాల్చి మీదేయడము, పక్క వాళ్ళని తిట్టడము, తొండలు లాగులు అని రకరకాల అసభ్యకరమైన మాటలు తప్ప పరిపాలన మీద అవగాహన లేదు, పరిపాలన మీద గ్రిప్ లేదు వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తప్పించుకోవడానికి కోసం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ప్రజలకు, ఆ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక విఫలమై కింద పడి ఆగమాగమై పక్కల మీద ఆరోపణలు చేసేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఎప్పుడైనా సరే ప్రజలు ఒక విషయాన్ని లేవనెత్తి ప్రజలు ఇది కావాలని కోరినప్పుడు అప్పుడు ప్రతిపక్షం మీద ఆరోపణలు చేసేసి ఈ పబ్లిక్ ను డైవర్ట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇవన్నీ ఆరోపణలు తప్ప ఎలాంటి అది లేదు. కేటీఆర్ గారు కడిగిన ముత్యాలు. వాళ్ళు రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసినటువంటి గొప్ప నాయకులు. అలాంటి వాళ్ళ మీద ఆరోపణలు చేయడం అంటే సిగ్గుచేటు వీళ్ళకు.
ఇది వీళ్ళకు ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. వీళ్ళ హామీలు అమలు చేయలేక ఆరోపణలు ఎట్లా చేస్తా ఉన్నారు, అసత్యమైనటువంటి బట్టగాల్సి మీద ఎట్లేస్తున్నారు, అన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళకు ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసి ఎన్నికల్లో గెలిచిర్రు వాళ్ళు, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించి ఎలక్షన్లలో వాళ్ళు కథ కమ్మిచ్చిర్రు అనేది కూడా అంటుండు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది వాళ్ళు అధికారంలోకి వచ్చి. ఏడి ఫోన్ ట్యాపింగ్ వాళ్ళ ప్రజల అమలు అడిగినప్పుడే గుర్తు వస్తాయి ఫోన్ ట్యాపింగ్లు, ఫార్ములా రేసులు, కాళేశ్వరాలు, ఇవన్నీ కేవలం ఏళ్ళు అంత ఉచితే అంత డొల్లా. వీళ్ళు ఏంటి అంటే అసత్య ఆరోపణలు వేసి అధికారంలోకి వచ్చారో అధికారాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలనో ఎట్లా ప్రజలకు పనిచేయాలనో తెలుస్తలేదు. గట్టిగా ఎప్పుడైతే ప్రజలకు నిలదీస్తారో అప్పుడు కాళేశ్వరం తీసేసి 1 వారం రోజులు టైం పాస్ చేస్తారు. మళ్ళీ ఒకసారి ఫోన్ ట్యాపింగ్ అది చేస్తారు. 2 సంవత్సరాలు అయింది కదా. ఈ 2 సంవత్సరాల కాలంలో ఏం సాధించారు ఫోన్ ట్యాపింగ్ చేసి? అది ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి విషయాన్ని అది ప్రభుత్వం, అది ఎప్పుడు నిఘా సంస్థలు ఉంటాయో ఆ నిఘా సంస్థలు ఏదో టెర్రరిస్టుల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద చేస్తారు. ఇదంతా కేవలం ఆరోపణలు మాత్రమే. తప్పుడు వీళ్ళు దాంట్లోకి ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పించుకోవడానికి చేసేటువంటి అసత్య ఆరోపణలు ఇవన్నీ. అంతే అంటవా? 100% అంతే. సరే 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 సారు శనార్థి. నమస్తే నమస్తే. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు లేతాంగం రఘుపతికి ఈ రకంగా మరి ఇక చెప్పుకొస్తుండు. చూద్దాం. గ్రూప్ 1 ఉద్యోగం సాధించిన వారికి గుడ్ న్యూస్. ఇక నిన్న మన ఇది కచ్చపెచ్చ వ్యవహారం నడుస్తుంది. అంత పంచాలు కొట్లాటలు అమ్ముకున్నారని వాళ్ళు లేదు, మా కాడ ఇచ్చే స్తోమత ఎక్కడిది, గని పైసలు గని కోట్లు ఎక్కడి మా కాడ ఇచ్చే, మా పొరగాలు చదివిరు కష్టపడ్డరు ర్యాంకు కొట్టిరు అనేది ఇక తల్లిదండ్రులు నిన్న ఓ దిక్కు వాళ్ళు, ఓ దిక్కు బీఆర్ఎస్ కోల్యాగలు, ఇంకో దిక్కు నిరుద్యోగులు ఇక నడుస్తుంది. 27న సీఎం రేవంత్ చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్. గ్రూప్ 1 ఉద్యోగం సాధించిన వారికి ముఖ్యమంత్రి ఒక శుభవార్త పట్టుకొచ్చిండు. ఇక ఆయన చేతుల మీదకి వెళ్ళే 27 తారీఖు నాడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తాడట. ఈమెవరు? విగ్గు పెగ్గు కాదు సిగ్గుండాలి, బాలకృష్ణపై శ్యామల ఘాటు వ్యాఖ్యలు. నిన్న కోల్యాగా అసెంబ్లీలో ఏదో సైకో ఇంకేదో ఏం కోలో ఈ కోలు సరకుండా మీరు జనాలను ముద్దరిచ్చే ఎవరా ముంగటేసుకొని అంటే ఈయన మీద ఆయన తిట్టుడు, ఆయన మీద ఈయన బిరుదు పెట్టుడు, ఈయన ఆయనకు బిరుదిచ్చుడు, ఏంది గందరగోళం. మరి శ్యామల ఏమన్నదో చూద్దాం. ఏది పిల్ల శ్యామల ఏడ ఉంది? జాడలేదు పత్తలేదు అయ్యే. ఏమన్నదో ఇందామంటే బాలకృష్ణపై శ్యామల ఘాటు వ్యాఖ్యలు. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఉద్దేశించి సైకోగాడు అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు ఎంకటి ఆడునవే అయితే నీ అంపటే ఉంది కూపటి అన్నట్టు ఇక పొడుగు నుంచి పొడుగు దాకా ఇదే తతంగం ముక్కటేసుకొని పోతారు ఈ నాయకులు. ఆయన మాజీ ముఖ్యమంత్రి చట్టసభలలో మాట్లాడినాయి ఏం మాట్లాడుతుర్రో అసలు ఏం చేస్తుర్రో. కూలినాలు చేసుకుంటారు అసలు ముద్దుగా మాట్లాడుకుంటారు, పనిపాట చేసుకుంటారు, రెక్కలు ముక్కలు చేసుకొని కన్న కష్టం చేసే కష్టజీవులు తమాషగా మాట్లాడుకుంటారు. కానీ ఇక మరి చూడు సైకోగాడట. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలని వాస్తవమే, వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని హితవు పలికారు. నెత్తిన విగ్గు చేతిలో పెగ్గు ఉంటే సరిపోదు, ఒంటికి కొంచెం సిగ్గు కూడా ఉండాలి. మన దండం పెట్టి గట్టిపీటమే బాగానే కొచ్చింది అంటూ ఆమె తీవ్రంగా విమర్శించారు. రాజకీయాల్లో ఉన్నవారు మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని, లేకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని శ్యామల పేర్కొన్నారు. గతంలో బాలకృష్ణకు వైఎస్ కుటుంబం అండగా నిలిచిందని శ్యామల వెల్లడించారు. మీ ఇంట్లో కాల్పుల ఘటన జరిగినప్పుడు మిమ్మల్ని ఆ కేసు నుంచి కాపాడింది అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదా? ఆ విషయాన్ని ఇంత త్వరగా ఎలా మర్చిపోయారు అని ఆమె ప్రశ్నించారు. ఆపద సమయంలో ఆదుకున్న వారిని విమర్శించడం తగదని ఆమె అన్నారు. సరే, ఒక మాట మాట్లాడినా ఆయువన్న మాట మాట్లాడింది
శ్యామల. కాంగ్రెస్ను అట్టడుగు స్థాయిలో బలోపేతం చేయాలి. ఏఐసిసి పరిశీలకుల సమావేశంలో రాహుల్ గాంధీ. కాంగ్రెస్ సంస్థను ప్రతి గ్రామానికి, ప్రతి నగరానికి, ప్రతి ఇంటికి తీసుకెళ్లాలనే సమిష్టి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. తెలంగాణతో పాటు రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన డీసీసీల నియామకాల కోసం ఏఐసిసి అత్యున్నత స్థాయి నేతలను పరిశీలకులుగా నియమించగా వీరికి రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. తమ పార్టీ యొక్క ప్రజా కేంద్రీకృత వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తాము నిశ్చయించుకున్నామని, అట్టడుగు స్థాయిలో బలంగా ఉండడం, సేవ ద్వారా నడిపించబడడం, భారతదేశం కోసం తమ దార్శనికతలో ఐక్యంగా ముందుకెళ్లడం, రాజ్యాంగాన్ని రక్షించే పనిలో దూసుకెళ్లాలన్నారు. రాజీ లేకుండా పార్టీని పరిరక్షించే వారిని సమర్థులను సిఫార్సు చేయాలన్నారు. సమావేశంలో కేసీ వేణుగోపాల్తో పాటు రాష్ట్రం నుండి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. అదే ఇక డీసీసీ నియామకాల కోసం ఇక వచ్చే ఇస్తున్నాము ఆయే పాయే ఇక వచ్చే అంటే ఇక అమ్మగారింటికి ఉరికినట్టే ఉంది కథ. వచ్చే అంటే అది రాదు పోదు అన్నట్టే ఉంది కథ. సరే, మొత్తానికైతే డీసీసీల నియామకాల కోసం ఏఐసిసి అత్యున్నత స్థాయి నేతలను పరిశీలకులుగా నియమించిందట. ఇక వీళ్ళు జిల్లాలలా తిరుగుతారట. జిల్లాలలా తిరిగి ఎవరికి ప్రచారం ఉంది, ఎవరి పేరు జనాల నాలుకల మీద నాట్యం ఆడుతుంది, ఎవరిని చేస్తే పార్టీని కాపాడతారు, ఎవరిని డీసీసీగా నియమిస్తే, జిల్లా డీసీసీగా నియమిస్తే ఎవరు ఏ పంచాయతీ లేకుండా గిల్లుగాలు లేకుండా పార్టీ ముంగడిపోతుంది అనేది ఆలోచన చేస్తున్నారట. ఇక అది వాళ్ళే జిల్లాకు తిరిగి కథ గమ్మిస్తారట. సరే, తెలంగాణలో 69% రిజర్వేషన్లు ఇస్తాం, కరుణానిధిని స్ఫూర్తిగా తీసుకున్నాం, తమిళనాడులోని సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం హార్ట్ టచింగ్, తెలంగాణలో కూడా త్వరలో ప్రారంభిస్తాం, చెన్నైలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మేం కరుణానిధిని స్ఫూర్తిగా తీసుకున్నాం, మా రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 42%, 27% ఎస్సీ ఎస్టీలకు మొత్తంగా 69% రిజర్వేషన్లు ఇవ్వబోతున్నాం. మంచిదే. భారతీయులంతా తమిళనాడు విద్యా విధానంతో స్ఫూర్తి పొందారు. దేశంలో మొట్టమొదటగా మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించింది తమిళనాడు రాష్ట్రమే. తమిళనాడు అమలు చేస్తున్న విద్యా విధానం మాకు ప్రేరణ కలిగించింది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చెన్నై జవహర్లాల్ నెహ్రూ ఇండియా స్టేడియంలో విద్యలో ముందంజలో తమిళనాడు కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు సంతోషంగా ఉంది. అన్నాదురై, కరుణానిధి, కామరాజు వంటి గొప్ప యోధుల జన్మస్థలం తమిళనాడు అని అన్నారు. కరుణానిధి విజన్ను అమలు చేస్తున్న స్టాలిన్ ఉదయనిధులను అభినందిస్తున్నానని తెలిపారు. ఇందిరాగాంధీ కామరాజ్ ప్లాన్ను తీసుకువచ్చారు. కామరాజ్ తమిళనాడులో తీసుకువచ్చిన విద్యా విధానాన్ని దేశం అనుసరిస్తుంది. ఈ కార్యక్రమం తమిళనాడు యువతకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. తమిళనాడు అవలంబిస్తున్న సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం హృదయాన్ని తాకుతుంది. ఇది వచ్చే ఏడాది నుంచే తెలంగాణలో కూడా తీసుకొస్తాం అనేది కూడా రేవంతమయ్య ఆంబాయం వెళ్ళబోసుకున్నట్టుగా తెలుస్తుంది. ఫ్రైడే ధమాకా, ఒక్కరోజే ఓటీటీలో 22 సినిమాలు. ఈ ఫ్రైడే ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో ఘాటి, హృదయపూర్వం, సుమతి వలపు చిత్రాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సరే,
ఇదేది కథ. చిరంజీవిపై రెచ్చిపోయిన బాలయ్య. వీళ్ళకేం పంచాయతీరు. ఓ అమ్మా, మరి తమ్ముడే ఉప ముఖ్యమంత్రి, వీళ్ళ బావనేమో ముఖ్యమంత్రి. లేగలు కొట్లాడి ఆవుల కాలు ఇరగొచ్చే ముందుగా కథ ఇప్పుడు గాడికే వస్తట్టుంది. మరి ఏమన్నాడు ఈయన? అసెంబ్లీ వేదికగా ఫైర్, దుర్గేష్ పైన సెటైర్లు, వ్యంగ్య వ్యాఖ్యలపై చిరంజీవి కౌంటర్, రాజకీయ సినీ వర్గాల్లో కలకలం. అసెంబ్లీ వేదికగా అర్థం లేని చర్చలోకి హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిని లాగడంపై అటు రాజకీయ ఇటు సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. కామినేని శ్రీనివాస్ చెప్పినట్లు చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు. చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం. గట్టిగా ఎవడూ అడగలేదు అక్కడ. ఆయనంత గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట. లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ను కలవనన్నాడట అంటూ నందమూరి బాలకృష్ణ ఏపీ అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ సైకోని కలిసేందుకు తనకు ఆహ్వానం వచ్చినా వెళ్ళలేదన్నారు. చిరంజీవిని అవమానించారని అనడం వరకు వాస్తవమే అని చెప్పిన బాలకృష్ణ కూటమి ప్రభుత్వంలోనూ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తయారు చేసిన లిస్టులో తనది 9వ పేరుగా ముద్రించారన్నారు. అయ్యా మరి చూడాలి ఇక మరి ఈ పంచాయతీ ఎందాక పోతుంది, ఏంది ఏం కథ. ఇక మరి అక్కడ తమ్మినికి సెగదలిగి ఇక్కడ బావకు సెగదలిగి మరి అక్కడికి ఏమైనా కలంపం పుడుతుందా ఏంది? ఇలా పంచాయతీ చేయబట్టి తప్పది. వెనకడికి పెద్దలే అన్నారు. లేగలు కొట్లాడి ఆవుల కాలు పోయింది. ఆవుల కాలు ఇరగొచ్చిన అయింది కథ. మరి గట్ల గిట్ట ఏమన్నా అవుతుందో ఏమో మరి నాకైతే గట్టినే అనిపిస్తుంది. ఎందుకంటే బాలకృష్ణకు ముందుగానే అంతా తొందర ఉరుకులాట. వందే భారత్ రైలు ఉరుకులు పెడతాడు. ఇంకేముంది? ఆర్టీసీ బస్ ఎక్కితే బహుమతులు, దసరాకు లక్కీ డ్రా నిర్వహణ, 5.50 లక్షల విలువ గల బహుమతులు గెలుచుకునే అవకాశం, హై ఎండ్ బస్సుల్లో ప్రయాణించే వారికే బహుమతులు. దసరా పండుగ నేపథ్యంలో సంస్థ బస్సుల్లో ప్రయాణించే వారికి లక్కీ డ్రా నిర్వహించాలని టీజీఆర్టీసీ నిర్ణయించింది. ఈ లక్కీ డ్రాలో రీజియన్కి 3 చొప్పున 33 మందికి 5.50 లక్షల విలువ గల బహుమతులను సంస్థ అందజేయనుంది. ఒక్కో రీజియన్కు ప్రథమ బహుమతి 25,000, ద్వితీయ బహుమతి 15,000, తృతీయ బహుమతి 10,000ను సంస్థ ప్రకటించింది. ఈ లక్కీ డ్రాలో పాల్గొనాలంటే ఈ నెల 27 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు టీజీఎస్ఆర్టీసీకి చెందిన హై ఎండ్ బస్సులైన సెమీ డీలక్స్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ, లహరి, నాన్ ఏసీతో పాటు అన్ని రకాల ఏసీ బస్సుల్లో ప్రయాణించిన వారే అర్హులు. ఈ సర్వీసుల్లో ఎక్కిన ప్రయాణికులు తమ ప్రయాణం పూర్తయిన తర్వాత టికెట్పై తమ పూర్తి పేరు, ఫోన్ నెంబరు రాసి బస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్సుల్లో వేయాల్సి ఉంటుంది. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 6 వరకు చేసిన ప్రయాణాలను మాత్రమే లక్కీ డ్రాకి సంస్థ పరిగణలోకి తీసుకుంటుంది. ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. లక్కీ డ్రా అనంతరం డ్రాప్ బాక్సులను సంబంధిత ఆర్ఎం కార్యాలయాలకు చేర్చి ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి 3 చొప్పున విజేతలను అక్టోబర్ 8న అధికారులు ఎంపిక చేస్తారు. లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి నగదు బహుమతులు అందజేసి సంస్థ ఘనంగా సన్మానిస్తుంది. మొత్తానికైతే ఇగో నెంబర్లు కూడా పెట్టిర్రు. ఇక చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఇక దసరా పండుగ పేరు మీద రకరకాల చిత్రమైన వేషాలు వేస్తారు. ఇక అక్కడ ఎక్కడో ఓ పొలగాడు ఇక మా కాడ 130 రూపాయల 150 రూపాయల కడితే ఒక గొర్రె పొట్టేలాట, పుల్ బాటలాట, పుల్ బాటలు, గొర్రె పొట్టేలు, లక్కీ డ్రా.
ఇక ఎవరు అదృష్టం వాళ్ళది. ఇక రకరకాలుగా పెట్టుకుంటారు. ఇంకా మరి రేపు ఇంకెన్ని పుట్టుకొస్తాయో. మొత్తానికి ఆర్టీసీ వాళ్ళు మాత్రము ప్రయాణికులకు ఇక గిట్లా సౌకర్యం కల్పించారు, అవకాశం కల్పించారు. అదృష్టం ఎవరిదో మీరే పరీక్షించుకోరి. ఇంకేముంది అయమాన వార్త? కబ్జా కోరల్లో ప్రభుత్వ భూమి, ప్రహరీ గోడ నిర్మాణాన్ని అడ్డుకున్న ఎంఆర్ఓ, నోటీసులు జారీ చేయనున్న అధికారులు. సరే, ఇండియం రాసుకొచ్చిన చూద్దాం. సర్కారు చేతికి మెట్రో రైలు కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. సీఎం రేవంత్ రెడ్డి, ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ మధ్య చర్చలో అంగీకారం. బ్యాంకుల నుంచి ఆ సంస్థ తీసుకున్న 13,000 కోట్ల రుణం బాధ్యత ప్రభుత్వానిదే. మరో 2,000 కోట్లు ఈక్విటీ కింద చెల్లించేలా ఒప్పందం. రైలు నుంచి నింగిలోకి అగ్ని. వామ్మో, ఇక్కడ కదరు నాయన. రాష్ట్రాల భావోద్వేగాలతో ఆడుకోవడం సరికాదు. జీఎస్టీ ఏతుబద్ధీకరణతో కలిగే ఆదాయ నష్టాన్ని కేంద్రం భరించాలి, లేదంటే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభావితమవుతాయి. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. జీఎస్టీ ఏతుబద్ధీకరణ తర్వాత ఆదాయాలు స్థిరపడేంత వరకు రాష్ట్రాలు మనుగడ సాగించాల్సి ఉంది. అమ్మకాలు పెరిగి పన్ను ఆదాయం వృద్ధి చెందేంత వరకు కేంద్ర ప్రభుత్వం ఎంతో కొంత పరిహారం చెల్లించాలి. పన్ను వ్యవస్థ అంతా కేంద్రీకృతమైన తర్వాత రాష్ట్రాలు స్వతంత్రత కోల్పోయినట్లు భావిస్తున్నాయి. ఇలాంటి రాష్ట్రాలపై మరింత భారం మోపితే పరిస్థితులు ఇంకా ఇబ్బందికరంగా మారుతాయి. సరే, పెద్ద మనిషి ఆ రకంగా అంబయం ఎలా పోసుకుంటాడు. ఇంకేముంది? తెలంగాణ తమిళనాడు మైత్రి ఇప్పుడు సోపత అవుతున్నాయట. వచ్చే ఏడాది ఎంబీబీఎస్ జీడీఎస్ ఫీజుల పెంపు, ఇందిరమ్మ ఇళ్లతో ఉపాధి, జాబ్ కార్డులున్న లబ్ధిదారులకు 90 రోజుల పాటు పనులు. అయితే ఇప్పుడు ఒక ముచ్చట మీద మనము మాట్లాడుకోవాలి. స్థానిక ఎన్నికలపై పంచాయతీరాజ్ సన్నద్ధత, ఎన్నికల సంఘానికి సమాచారం. అసలు ఏంది కథ, ఎప్పుడైతుంది? రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నట్లు గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంచాయతీరాజ్ శాఖ నివేదిక ఇచ్చింది. వార్డులు, గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీ, జడ్పీ చైర్పర్సన్ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశామని, బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ ఉత్తర్వులు అనంతరం మైనార్ రిజర్వేషన్లను లాటరీ పద్ధతిలో ఖరారు చేస్తామంది. ఓటర్ల జాబితాతో పాటు పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు, స్ట్రాంగ్ రూమ్లను, చెక్ పోస్టులను సిద్ధం చేసినట్టు తెలిపింది. ఎన్నికల నిర్వహణలో భాగమయ్యే అధికారులు, సిబ్బందికి శుక్రవారం నుంచి 2 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నట్టు తెలిపింది. మరోవైపు జిల్లాల నుంచి వచ్చిన రిజర్వేషన్ల జాబితాలను గురువారం పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. ఒకసారి అసలు అది ఏంది, సెప్టెంబర్ 30 లోపే స్థానిక సంస్థల కథ సాగాలని చెప్పి హైకోర్టు కూడా. మరి పెద్ద మనిషి నిన్న తమిళనాడు పోయి మళ్ళీ ఏదో 69% అంటుండు. ఓబీసీలకు 42%, ఎస్టీ ఎస్టీలకు 27% అనేది కూడా మళ్ళీ అనుకొస్తుండ్రు. 69%. హలో, నమస్తే. శనాతి ఓ పిల్లగా బాగేనా?
బాగే తాత, చెప్పండి తాత. మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు. తాత గారు, ఏంది ఇప్పుడు పెద్ద మనిషి నిన్న తమిళనాడు పోయినట్టుండు. ఓబీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 27%, మొత్తం 69% అంటుండు. మళ్ళీ ఏదో ఇది తీసుకొని మేము ఎలక్షన్లో పోతామంటుండ్రు. పాత ముచ్చట అనే పండుకుంది. కోర్టు ఏమో సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు జరగాలి అని చెప్పి ఏమి నడుస్తుందా అదా ఇంతకు? ఓటుకు చెప్పినాం. ఓటుకు కూడా ప్రభుత్వం సమయం కావాలంటే అవకాశం ఇస్తుంది. దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. మొదటి నుంచి మనం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినాం. దానికి కట్టుబడే ఇవాళ ప్రభుత్వం ఒక ప్రత్యేక జీవో తీసుకొచ్చి ఇవాళ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎన్నికలకు పోవాలనే ఆలోచన చేస్తుంది. అదే మన పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఇవాళ బీజేపీ కావాలని ఇవాళ 42% అడ్డుకునే ప్రయత్నం జరుగుతా ఉంది. కాబట్టి ఇవాళ ఎవరు ఎన్ని చేసినా మేము బీసీలకు ఒక బాధ్యతతోని ఉంది కాబట్టి మేము ముందుకెళ్తా ఉన్నాం. ఇది పరిస్థితి. మరి బీజేపీలు ఎందుకు ఆపుతారు? జనాలకు తెలవాలి కదా, బీజేపీలు ఎందుకు ఆపుతున్నట్టు? బీజేపీ వాళ్ళు ఏంటంటే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వబడుతుంది అనే ఉద్దేశంతో ముస్లింలకు సాకుతోని ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తున్నారు కాబట్టి మేము ఇవ్వమని ఒక సాకుతోని, కుంటి సాకుతోని ఇవాళ తప్పించుకునే ప్రయత్నం జరుగుతా ఉంది. ఇవాళ కరుణానిధి తమిళనాడు తరహాలోనే కరుణానిధి స్ఫూర్తితోని వాళ్ళ మేము ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ 42% ఓబీసీలుగా, ఎస్సీ ఎస్టీలకు ఇవాళ 27%గా మొత్తం 69%తో ముందుకెళ్తా ఉన్నాం. ఇది పరిస్థితి. తమిళనాడు తరహాలోనే ప్రభుత్వ పాలన ఉండబోతా ఉంది బీసీల అంశంలో. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి విద్యా విధానం ఏదైతే మధ్యాహ్నం లంచ్ ఏదైతే నర్సరీ నుంచి పిల్లలకు స్కూళ్ళ నుంచి ఎల్కేజీ యూకేజీ కూడా ప్రవేశపెట్టాలనే ఆలోచనతోనే ముందుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దానికి అనుకూలంగా దాంతోనే మనం ముందుకెళ్తా ఉన్నాం. తాత మరి ఇప్పుడు ఈ యూరియా కష్టం ఇంకా తెల్లారదానేమే. అబ్బా లైన్లు నిన్న ముసుర్లో కూడా లైన్ కట్టిర్రు, గొడుగులు పెట్టుకొని చెట్లు పెట్టుకొని. మరి ఇది పాపం ఎవరిదంటావు? యూరియా పాపం అది బీజేపీ ఏమంటావు, బీజేపీ నిర్లక్ష్యం వల్లనే వాళ్ళ రైతులకు యూరియా సక్రమంగా అందలేదు. ఇవాళ రామగుండం ఇవాళ ఎరువుల ఫ్యాక్టరీ ఏదైతుందో అది మనం తాత్కాలికంగా అది క్లోజ్ కావడంతో అది ఉత్పత్తి ఆగిపోయింది. అది అయినా కూడా మన ఉన్నటువంటి మంత్రులు గాని, ముఖ్యమంత్రి గారు గాని కేంద్ర పెద్దల్ని కలిసి యూరియా ఇవ్వాలని అన్నారు. తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరిగింది. ఇంకా ఉన్నటువంటి రైతులు కూడా కొంత అవసరానికి, ఎందుకంటే వాళ్ళ సేద్యం ఎక్కువైంది, వ్యవసాయం మన అనుకున్న దానికంటే ఎక్కువ ఉత్పత్తి అవుతుంది తెలంగాణలో. కాబట్టి ఈ యూరియా కొరతకు కారకం బీజేపీనే, అది కాంగ్రెస్ తో కాదు. మేము ఎప్పుడు కూడా రైతు పక్షమే. మరి అదే ఇంకా పొడుగు నుంచి పొడుగు దాకా రైతన్నలు పాపం ముసుర్లో కూడా ఇంకా తిప్పలపడవలసి వస్తుంది. మరి మన తుమ్మల నాగేశ్వరరావు కూడా వచ్చే వచ్చే అని అంటుర్రు. మళ్ళీ ఎప్పటాటే నడుస్తుంది అనేది కూడా ఆ గుసగుస వస్తుంది. ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి కేంద్రాన్ని కలిసి యూరియా కావాలని కూడా అడిగారు. దాదాపు ఇప్పటి వరకు 7 లక్షల ఎంత మెట్రిక్ టన్నుల సంబంధించి తెలంగాణకు తీసుకురావడం కూడా జరిగింది. మరి రేపు జూబిలీస్లో కథ ఏమన్నా ఉపాయం చేస్తుర్రా? కచ్చపెచ్చ వ్యవహారం ఏముందా? కేటీ రాములు 100 మందికి ఒక మనిషిని పెట్టి, లీడర్ని పెట్టి తమాషగా సై చేస్తుండట. ఎట్లనైనా ఈసారి జూబిలీస్లో ఎగిరేది గులాబీ జెండా అనుకొస్తుండట. మరి 100 మందికి ఒక లీడర్ని పెట్టి సై చేస్తుండే ఇక చూడు ఎట్టుందో కథ. మరి మీరు ఏమైనా ఆలోచన చేస్తుర్రా? ఉపాయం ఉందా? ఉత్తదేనా? ఏది జూబ్లీస్ లో
కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. దాంట్లో పెద్ద మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ వచ్చినటువంటి పథకాలు కావచ్చు, లేకపోతే తెలంగాణ అభివృద్ధి కావచ్చు, రైతుల సంక్షేమం కావచ్చు, ఇవాళ హైదరాబాద్ తో కూడినటువంటి ఫీచర్ సిటీ డెవలప్మెంట్ కావచ్చు, ఇట్లా అనేక ఉన్నటువంటి ఆలోచనతోని ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు కావచ్చు, ఇవాళ ఇవి అన్ని కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపేయబోతా ఉన్నాయి. ఇంకొక అంశం ఏంటంటే ఇవాళ మీరు చూస్తే బతుకమ్మ కుంట అని 35 ఏళ్ల కిందట మన అమ్మలు వాడినటువంటి బతుకమ్మ కుంట మొత్తం కూడా బిఆర్ఎస్ పాలనలో ఆగమైన చెరువులు కుంటలు పునరుద్ధరించి ఇవాళ బతుకమ్మ కుంటని కూడా మనము ఇవాళ 7 ఎకరాల బతుకమ్మ కుంట కబ్జా అయితే దాన్ని మనం ఇవాళ పునరుద్ధరించి అద్భుతంగా ఒక పర్యాటక కేంద్రంగా ఇవాళ మనం ఇవాళ దాన్ని ఓపెన్ చేయబోతా ఉన్నాం. ఒకనాడు పిచ్చి మొక్కలతోని కబ్జాకు నిండి మొత్తం కూడా చెత్త చెదారంతో నిండినటువంటి బతుకమ్మ కుంట ఇవాళ మొత్తం కూడా పాలకొండ లాగా తయారు చేసినటువంటి ఘనత ఇవాళ ముఖ్యమంత్రి గారు దక్కింది, హైడ్రాకు దక్కింది. ఇట్లా 7 కోట్లతో ఇవాళ బతుకమ్మ కుంటను అద్భుతంగా ఇవాళ అక్కడ పోతే ఇది పాలకొండనా లేకపోతే ఆ లెవెల్లో ఇవాళ ఒక అద్భుతమైన ఒక సుందరీకరణ చేసి ఇవాళ మన ఆడపడుచులు బతుకమ్మ ఆడుకునే విధంగా ఒక అద్భుతమైన తయారు చేయడం జరిగింది. ఇంతకంటే ఏముందండి? ఇట్లా ఈ అభివృద్ధి పథకాలు, ఈ ఆలోచన గత పాలకులకు 10 ఏళ్ల పాటు అవకాశం ఇచ్చినా కూడా కనీసం ఈ సోయి లేకుండా వివరించారు. కబ్జాదారులకు ఇవాళ ఊతమిచ్చి కబ్జాదారులకు అండగా ఉన్నటువంటి గత పాలకులు ఇవాళ ప్రభుత్వ భూములతో పాటు వనరుల్ని, కుంటల్ని, చెరువుల్ని కాపాడి పునరుద్ధరించి భావితరాలకు ఇవాళ సహజ వనరులు ఉండాలనే అద్భుతమైన ఆలోచన ప్రభుత్వాన్ని. సరే గారు, ఇది పరిస్థితి. మొత్తానికైతే జూబ్లీస్ లో 100% జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. టిఆర్ఎస్ పార్టీకి గానీ బీజేపీ పార్టీకి గానీ అక్కడ కనీసం డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి ఉండదు. మీరు చూడండి, ప్రజలు అవేర్నెస్ వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజలకు ఒక స్వేచ్ఛ వచ్చింది. ఇవాళ కబ్జా లేని నగరం అయింది, ఇవాళ దోపిడీ లేని నగరం అయింది, ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా పాలన జరుగుతుంది. కాబట్టి గత పాలకులు హైదరాబాద్ ని మొత్తం కూడా కబ్జామయం చేసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టుకొని పార్కులు, కుంటలు, చెరువులు అందరినీ కబ్జా చేసినటువంటి ఇది నగర ప్రజలు విసుకుపోయారు. ఇవాళ ఆ పరిస్థితి ఉందా? ఇవాళ నా కాలనీ వాసులు, వెల్ఫేర్ అసోసియేషన్స్ ఎక్కడ కూడా కాలనీలు పోయి కబ్జా అవుతుందని ఎవరికి ఇమ్మీడియట్లీ హైడ్రా వస్తుంది, ఆ పార్కును కాపాడుతుంది, ఆ చెరువును కాపాడుతుంది. ఇట్లా ఇదే కదా కోరుకునేది హైదరాబాద్ లో. కాబట్టి ప్రజల విశ్వాసాన్ని పెంచే విధంగా ప్రజాపాలన ముందుకు పోతా ఉంది. అవినీతి రహిత, అవినీతి నిర్మూలనగా ఇవాళ అవినీతి రహిత ప్రభుత్వం కదా ఇవాళ ముందుకెళ్తా ఉంది. ఇవాళ ఒక విజన్ ఉంది ఈ ప్రభుత్వానికి. ప్రజల ఆలోచన మేరకు ఈ ప్రభుత్వం ఒక విజన్ తోనే ముందుకెళ్తా ఉంది. సరే, జూబ్లీ హిల్స్ లో అన్ని వర్గాలు ఇవాళ మద్దతుతోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున జూబ్లీ హిల్స్ లో గెలవబోతా ఉంది. మీరు చూడండి. సరే సరే తాత, సరే ఓకే, సరే సరే శనార్థి. ఇగో చెనగాని దయాకర్ మరి ఈ రకంగా గట్టి దీనైనా ఉన్నాడు. ఇక మరి మా ప్రభుత్వం చేస్తున్న పథకాలే, మా ప్రభుత్వ ఆలోచనలే రేపు జూబ్లీ హిల్స్లో ఇక మరి కాంగ్రెస్ జెండా ఎగరడానికి కారణం అవుతుంది అని చెప్పుకొస్తుండు. ఈలోపు మరి మా కోళ్ళాగలు ఇక మరి ఏం లేదు కానీ ఇంత చూపిస్తాయట మీకు. ఈలోపు నేను షాయ్ దాకా వస్తా, ఎమ్మటే వస్తా చూడండి. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ఏఎన్ఎన్, వన్ అండ్ ఓన్లీ. మనసేన మేని ఛాయా బంగార. ఇక రారి కతిమా వార్తలు ఏమున్నాయో మార్చుకుందాం రారి. ఇక తల్లిదండ్రుల పోషణ బిడ్డల బాధ్యతే, సుప్రీంకోర్టు స్పష్టీకరణ. వయోధికులైన తల్లిదండ్రుల బాధ్యతలను విస్మరించే కుమార్తెలకు కన్నవారి ఆస్తులను అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అమ్మా పెట్టింది గొల్యం. బిడ్డల నిరాదరణకు గురయ్యే అమ్మా నాన్నలకు 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లిదండ్రులు
వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం అండగా నిలుస్తుందని తెలిపింది. ఈ చట్టం ప్రకారం సత్వర విచారణ జరిపి తల్లిదండ్రులకు వారి ఆస్తులను తిరిగి ఇప్పించే అధికారం ట్రైబ్యునల్లకు ఉందని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం తీర్పు వివరించింది. తమ ఆస్తిని సొంతం చేసుకున్న కుమారుడు పోషణను విస్మరించడమే కాకుండా ఇంట్లోకి కూడా రానివ్వకపోవడంతో మధ్యప్రదేశ్కు చెందిన తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారట. చూడు ఎంత రామసకంగా ఉందో ముచ్చట. ఆ ఆస్తిని 80 ఏళ్ల తండ్రికి అప్పగించాలని న్యాయస్థానం కుమారుడిని ఆదేశించింది. తనయుడు కూడా వయోధికుడు అయ్యాడని ఆ ఆస్తిని ఖాళీ చేయాలనడం సరికాదంటూ అతనికి అనుకూలంగా బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు కొట్టివేసింది. వివాదం కోర్టుకు చేరే నాటికి కుమారుడి వయసు 59 ఏళ్ళేనన్న అంశాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. కొడుకు కూడా ముసలోడు అయ్యిండు. మరి ఈయన కథ ఏంటంటే ఆయన ఈ వివాదం కోర్టుకు చేరే నాటికి 59 ఏళ్ళేనట కుమారుడికి. అయ్యా ఇప్పుడు 80 ఏళ్ళు. చూడుర్రి. ఇక్కడ మనం ఇంకో ముచ్చట కూడా చెప్పుకోవాలి. కనిపెంచిన తల్లిదండ్రులు అయ్యో నా కొడుకు ఎంతో ఎత్తుకెదగాలి, నా కొడుకు భవిష్యత్తు బంగారుమయం కావాలి, నాకు కూడు పెట్టకపోయినా ఏమి లేదు కానీ నా కొడుకు మాత్రము రాజు లెక్క బతకాలి అనేది ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. ఇది అందరికీ ఎరుకున్న ముచ్చటే. విద్యాబుద్ధులు నేర్పిస్తారు. కన్న కష్టం చేసి చెమట ఒడిపించి కంటికి నిద్రలేక కడుపుకు తిండి లేక ఎట్లా నా కొడుకు ఎట్లా నా బిడ్డ ఎట్లా అని మరి ప్రతి ఒక్క తల్లిదండ్రి కడుపు తీపలా తీపి ఏది తీపి అంటే కడుపు తీపి కోసము తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటారు. కానీ ఆఖరికి వస్తారు కల్లా వాళ్ళ రెక్కలు మూలక పడేసరికి వాళ్ళని ఒక పని మనుషులాగా కూడా చూస్తున్నారు నేటి సమాజంలో కొంతమంది. అందరు కాదు, కొంతమంది బుద్ధిమంతులు ఉన్నారు. తల్లిదండ్రులే ముందుగా నాకు దేవుళ్ళు అనేటోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ కొంతమంది మాత్రము ఇవాళ అమ్మా నాన్న అనాథ ఆశ్రయం అని, వృద్ధుల ఆశ్రమం అని, రకరకాల ఆశ్రమాలు కూడా మరి ఎందుకు తయారవుతున్నాయి, ఎందుకు పెరిగిపోతున్నాయి అంటే ఇగో గిసోటి కథ. మధ్యప్రదేశ్లో ఈ రకంగా మరి అయ్యా అమ్మని చూసుకోకుండా పట్టించుకోకుండా ఇది చేసిరు కాబట్టి పాపం వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కవలసి వచ్చింది. ఇంకా ఇదో కథ. ఇలా ఇంకో కథ చెప్పుకోవాలి మనం. పెళ్ళిళ్ళు అయ్యి ఉద్యోగాలు చేసుకుంటా కూలినాలు చేసుకుంటా ఎవరి పనులలో వాళ్ళు కూడా ఉంటున్నారు. ఇక అందులో మరి ఏమవుతుందో ఏం కథ కానీ ఇక ఈయన పెళ్ళానికి ఆడు, ఆయన పెళ్ళానికి ఇంకోడు, అక్రమ సంబంధాలు. ఇప్పుడు సమాజంలో దాదాపుగా 80% మంది నిజంగా కూడా ఈ అక్రమ సంబంధాలలోనే మునిగిపోతుర్రు. నిన్న మనం ఒక వార్త చూసినాం. పెళ్ళి అయ్యి 2 పిల్లలుండ్రు. ఇక ఓ పోరగాన్ని అలిగించుకొని పోయింది. ఏంది ఇది? ఆ పోరగాళ్ళ బతికేంది, ఆ పోరగాళ్ళ భాగ్యం ఏంది? మరి ఎందుకు గానవు? కానీ భూమి మీద వేసిపోతే వాళ్ళు ఎట్లా, వాళ్ళ భవిష్యత్తు ఏంది, వాళ్ళ మంచి చెడ్డ ఎవరు చూసుకోవాలి? ఇక మొగడు పొద్దుగా లేచి ఓ పని మీద పోతే పెళ్ళం ఇంకో పని చేస్తుంది, పెళ్ళం లేచి ఇంకో కాడికి పోతే మొగడు ఓ పని చేస్తుండు. ఇక ఇప్పుడు ఈ సాట ఫోన్ వచ్చిన కాడికి వెళ్ళి వాట్సాప్లల్లా ఇన్లా మెసేజ్ పంపుకుంటుర్రు. ఏడున్నావు? నేను పలానా కాడ ఉన్నా, దా. ఇక గటు పోతే ఆ రోడ్ల మీకు పోతే ఆ ట్యాంక్ బండి సైడు ఆ పార్కులల్లా మొత్తం ఇదే కథ. ఆయన పైన ఈడు తీసుకొని పోతాడు, ఈయన పైన వాడు తీసుకొని పోతాడు. ఏం బుద్ధులు ఈ బుద్ధులు, పాడు బుద్ధులు. మారురా నాయన, మారురా.
ఈ మనుషులెన్నడూ మారుతారో ఇలా బతుకులేమో తారుమారో వక్ర బుద్ధులతోటి అక్రమ సంబంధాలతో ఆగమవుతుండ్రో అద్దు అదుపు తప్పి సిగ్గుల ఇడిసి దిన బుద్ధిగా జారుతుండ్రో ఈ మనుషులెన్నడూ మారుతారో వీళ్ళ బతుకులేమో తారుమారో ప్రేమ పంచే భర్త ధీమాగా ఉన్న మొగడు పక్క పంచే ఉంటాడు. ప్రేమ పంచే భర్త ధీమాగా ఉన్న ప్రియుడి మోజు కోసం ఆరాట పడుతుండ్రు. మొగడు ఆయన కూర్చుంటాడు, ఈమె ఈడ కూర్చుంటుంది. ఈ ఆయనతోని ఎవరు ప్రియుడు ఆయనతోని ఈమె వాట్సాప్లలో చాటింగ్ చేస్తుంటుంది. బాగుందా అండి, టిఫిన్ బాగుందా అండి, ఉప్పు సరిపోయిందా, ఎలా ఉందండి, టిఫిన్ ఎలా ఉంది, చట్నీ బాగుందా, ఓకేనండి, లేట్ అయినా పర్వాలేదండి, నిమ్మలంగా వెళ్ళండి, తొందరగా రోడ్డు మీద జాగ్రత్తగా వెళ్ళండి, ఇబ్బంది పడొద్దు, తొందర పోవద్దండి, ఇట్లా మాట్లాడుకుంటా. ఇక ఈయనకు ప్రేమ పంచే భర్త ధీమాగా ఉన్న ప్రియుడి మోజు కోసం ఆరాట పడుతుండ్రు. ఇక ఇది ఇట్లా వింటే సేవ చేసే భార్య చేతిలోనా ఉన్న మొగాయన ఒక్కనే అనద్దు కదా, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఇక ఇప్పుడు మొగాయన సంగతి. సేవ చేసే భార్య చేతిలోన ఉన్న మదమెక్కి తీరొక్క ఆటలాడుతుండ్రు. ఇక ఈ మొగోనికి ఇక ఆమె ఉంచుకున్న ఆమె ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటుంది, రా రా బచ్చిగా అని మెసేజ్లు పెడుతుంటుంది. కాబట్టి ఇక ఈయన ఇంట్లో షుర్ర బుర్ర ఆడతాడు. అది ఏడబెట్టినవే అది నా అంగికి టై ఏడబెట్టినావు, నా బూట్లు గట్టినే ఉంటాయి, ముసురుకు అంత నాని మట్టి అంటింది చూడవా అంటే ఏ వంక అంటే ఏ వంక అన్నట్టుగా గింతదాని కాడ గంతదాని కాడ తీడ పంచాలు పెట్టుకొని దీన్ని ఎట్లా వదిలించుకోవాలి, దీన్ని ఎట్లా ఇడిపించుకోవాలి, నాకు అక్కడ ఒకటే ఫోన్ల మీద అది ఫోన్లు చేస్తుండే. సేవ చేసే భార్య చేతిలోన ఉన్న మదమెక్కి తీరొక ఆటలాడుతుండ్రు. కనుసైగలతోటి కాలాలు గడుపుతూ కనిపెంచిన పిల్లల మర్చిపోతుండ్రు. దీనికి పిల్లలే ఉంటారు, ఆయనకి పిల్లలే ఉంటారు. కానీ వీళ్ళ కథ ఈ రకంగా నడుస్తుంది. ఈ మనుషులు ఎన్నడూ మారుతారో వీళ్ళ బతుకులేమో తారుమారో వక్ర బుద్ధులతోటి అక్రమ సంబంధాలతో ఆగమవుతుండ్రో అద్దు అదుపు తప్పి సిగ్గుల ఇడిసి దిన ముద్దిగా జారుతుండ్రో. ఇంకా ఈ కథ ఇట్లా ఉంది. ఆఫీసులల్లో కంపెనీలల్లో ఇక ఆడోళ్ళు మొగోరు పక్క కూర్చుంటారుగా. వాట్సాప్, ఫేస్బుక్, స్మార్ట్ ఫోన్ల మయం, ఇది ఒకటి కూడా ఆన్లైన్లో. వాట్సాప్, ఫేస్బుక్, స్మార్ట్ ఫోన్ల మయం, ఇదేమో ఆన్లైన్ మోసం. పనిచేసే ఆఫీసుల్లో నా పరిచయం. ఏమండి బాగుర్రా, మీరు నవ్వితే చాలా అందంగా ఉంటారండి, నిజంగా మీరు నవ్వితే అసలు ఆ ముత్యాలు రాలి కింద పడుతున్నాయా ఏంది అనిపిస్తుంది. అగో గిట్లా పని చేసే ఆఫీసుల్లో నా పరిచయం. వాట్సాప్, ఫేస్బుక్, స్మార్ట్ ఫోన్ల మయం, పని చేసే ఆఫీసుల్లో నా పరిచయం అయిందా, పరిచయం అయిందిగా. ఇక ఆ తర్వాత ఏముంటుంది, ముద్దు ముచ్చట్లన్నీ ముదిరిపోయినాక రోజు ఇక ముద్దుల ముచ్చట్లు. ఈయన ముఖం ఆమె చూడ, ఆమె ముఖం ఈయన చూడ. ముద్దు ముచ్చట్లన్నీ ముదిరిపోయినాక పసిగట్టి ఎట్టాగో పట్టుబడినాక పాపం దాగుతుందా ఏదో ఓ రోజు పొక్కుతుంది. పాపం ఎన్నడో
ఒక చెడ్డ పని చేసామంటే అది ఏనాడు దాగదు. ముద్దు ముచ్చట్లన్నీ ముదిరిపోయినాక పసిగట్టి ఎట్టాగో పట్టుబడినాక మరి ఆఫీసులలో పరిచయం అయినాక పక్క కూర్చొని గుసగుస పెట్టుకొని ముచ్చట పెట్టుకున్నాక పానం ఊకుంటుందా? ఇగో మనం పార్క్ కాడ పోయి మంచిగా థమ్స్అప్ తాగుదాం, ఐస్ క్రీమ్ తిందాం, పిజ్జా బర్గరు పార్కుల రామ సక్కదనంగా ముచ్చట పెట్టుకుందాం పా. ముద్దు ముచ్చట్లన్నీ ముదిరిపోయినాక పసిగట్టి ఎట్టాగో పట్టుబడినాక ఏదో ఒకరోజు పట్టుబడతారు. ఇటు పెనవన కనిపెడుతుంది, లేకపోతే మొగడన కనిపెడతాడు. అమ్మ నా పెళ్ళం ఈయేషం వేస్తున్నది అని మొగడన కనిపెడతాడు. అమ్మ బచ్చిగా నువ్వు ఈ కథ నీది అని పెళ్ళవన కనిపెడతాడు. ముద్దు ముచ్చట్లన్నీ ముదిరిపోయినాక పసిగట్టి ఎట్టాగో పట్టుబడినాక పైన సిద్ధాంతాలు లోన అబద్ధాలు, పైన సిద్ధాంతాలు లోన అబద్ధాలు గుట్టు రట్టయినాక చేస్తారు యుద్ధాలు. ఇక పలానా ఆయనే ఇంట్లో పలానా ఆమె జరిగిందట, పెళ్ళమాట చూసిందట, ఇక చూస్తుంది ఆ వీడియో అని ఇట్లా చూపిస్తుంది. వీడియో వెనకంగా కెమెరాలు ఫోన్లు అవి పట్టుకొని వస్తూనే ఉంటారు. వచ్చే 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 పాయ 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 సమితి నువ్వు నా సంసారానికి నిప్పు పెట్టినావే, నువ్వు నా సంసారాన్ని తెరలు చేస్తావే, నువ్వు సిగ్గు లేదురా నీకు ముండబొడక, లజ్జ లేదురా నీకు ముండబొడక, ఎందుకు బతున్నావురా భూమి మీద, ముగ్గురు పిల్లల్ని కంటివి కదా భూమి మీద వేస్తేవి ఎట్టదాడరా వీళ్ళని అని పిల్లమంటది. ఇంకా లేదు మొగడే. ఇక చూస్తుర్రా ఎసవంటి వేషాలు వేస్తుందో, ఎసవంటి కథ నడిపిస్తుందో. నా పిల్లం నేను బుద్ధిగలదు అనుకున్నా. అమ్మా నీ డ్రామాలన్నీ నన్ను ఎప్పుడో పసిగట్టినే, అందుకనే ఇవాళ నేను బయలు చేసిన. నువ్వు ఆడదానివేనానే సావే, నువ్వు నీలాంటి వాళ్ళు ఈ సమాజంలో బతకొద్దే సావే నువ్వు అని మొగడంటాడు. నేను న్యూస్ పక్షాన అందరికీ పబ్బతి పడుతున్నా. వక్రబుద్ధులతోటి అక్రమ మార్గంలో పోతున్న కొందరికి మాత్రము చేతులెత్తి వేడుకుంటున్నా. ఇటువంటి దుర్బుద్ధులు ఉంటే మానుకోరి. ఇంత రామసక్కని పాటతోటి మీకు ఇంత ముద్దుగా చెప్పేటోళ్ళు ఎవరు ఉండరు అనుకుంటున్నా నేనైతే. ఎవడన్నా ఎట్లా పోయి మనకెందుకు. కానీ నేను మాత్రము ఇవాళ నేను న్యూస్ సాక్షిగా మరి మీ నేను నర్సయ్య తాత మరి 2 చేతులు జోడించి చెడు మార్గంలో పోతున్న ఎవరైతే ఈ బుద్ధులు ఉన్నాయో ఏదో ఓ రోజు అది బయటపడుతుంది. మీరు తలెత్తుకోలేని తిరగలేరు. అంతకు ముఖ్యం మీ సంసారం అంతా గంగర కలిసినట్టు అవుతుంది. పోరగాళ్ళు ఓతేర్లా, మీరు ఓతేర్లా. పిల్లలు పుట్టినాక ఓ పోరగాన్ని చూసుకుంటూ కొంతమంది అయ్యారు. పిల్లలు లేకపోయినా నాకు ఇంకోగా కావాలని ఇంకోగా ఆయన తయారవుతారు. ప్రియుడి మోసులో పడి కట్టుకున్న భర్తని పొతం పెడుతుర్రు. జ్ఞానంగా వాళ్ళని చంపుతుర్రు. ఏమన్నంటే ప్రేమ 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 అని కొంతమంది యువత కూడా ప్రేమ మాయలో పడి, ప్రేమ మోజులో పడి వాళ్ళ రామసక్కని భవిష్యత్తును వాళ్ళ చేతులా ఆగం చేసుకుంటుర్రు. ఇప్పటికైనా మరి ఎవరైతే ఈ చెడు మార్గం బుద్ధులు ఉన్నాయో, అక్రమదారుల్లో ప్రయాణం చేస్తుర్రో వాళ్ళు మారాలని మనస్ఫూర్తిగా మీ నేను నర్సయ్య తాత కోరుకుంటుండు. మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమానికి మరి సెలవు తీసుకుంటా. క్షణార్థి చెప్తున్నా మళ్ళొకసారి, ఈ అక్రమ సంబంధాలకు మీరు దూరంగా ఉండాలని, మీ భార్య పిల్లలతో మీరు మంచిగా పచ్చని కాపురాన్ని ముందుకు కొనసాగియాలని వేడుకుంటున్నా, పబ్బతి పడుతున్నా, అభ్యర్థిస్తున్నా, ప్రార్థిస్తున్నా. మార్పు రావాలి.
అది ఎక్కడో కాదు మార్పు, మనలోనే మార్పు మొదలవ్వాలనేది మళ్ళొకసారి నేను గుర్తు చేస్తుంది. ఉంటా, శనార్థి, నమస్తే. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం అన్నట్టు. పొదుగుగా 8:30కు తగ్గేదేలే, ఎరికే కదా, అదే అంటున్నా. మరి ఉంటా, శనార్థి.